Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. డ్రగ్స్ పై అవగాహన సదస్సు. విద్యార్థులకు తహసీల్దార్ సూచనలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండల జిల్లా పరిషత్ పాఠశాలలో తహసీల్దార్ అమరేశ్వరి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా నాశనం చేస్తాయని హెచ్చరించారు. చెడు స్నేహితుల నుంచి దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యలు ఉంటే తల్లిదండ్రులు, గురువులతో పంచుకోవాలని చెప్పారు. డ్రగ్స్ వినియోగం చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామ్మోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మోతాదుకి మించి వాడితే మనకి హానికరం, అది కూడా డ్రగ్. రెండోది ఇట్లా మత్తు పదార్థాలు. ఇవెందుకంటే సైకలాజికల్గా బాడీని తర్వాత మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. ఇది సెకండరీ డ్రగ్. సో ఇది హానికరమైంది. పిల్లలు ఏమంటే ఇప్పుడు మీ ఫాదర్, మదర్ కానీ మీ పెద్దవాళ్ళంతా అవాయిడ్ చేసిపోతారు ఇక్కడ ఎక్కువగా. సో పిల్లల మీద ఎక్కువ ఏమంటారు కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ఎవరు ఉండరు. ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వ్యాపార నిమిత్తం మిమ్మల్ని లొంగ తీసుకోవడానికో, లేకపోతే మీ మీద ఎవరికైనా కోపం ఉంటే, మీ తల్లిదండ్రుల మీద కోపం ఉంటే మీ జీవితాన్ని నాశనం చేయడానికో అలా లోపరుచుకోవడానికి ఈ సెకండ్ టైప్ ఆఫ్ డ్రగ్ని వాడతారు. సో మీ పిల్లలు ఏం చేయాలంటే, మీకు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న చెప్పింటారు కదా, చాక్లెట్ ఇచ్చేసి మొత్తం కలిపేసి మేము తీసుకెళ్ళి మీ చైన్లు, నెక్లెస్లు, కన్నులు అవి తీసుకెళ్తారని. సో అదొక టైప్ ఆఫ్ ఏమంటారు బ్లాక్